హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం। ఈరోజు మీకు సంధులలో ఒకటైనటువంటి ఎడాగమ సంధి అనే సంధి గురించి చెప్పబోతున్నాను। ఈ ఎడాగమ సంధి నేర్చుకునే ముందు ఇప్పటి వరకు ఎవరైనా సరే మన తెలుగు అంతర్జాల తరగతులు అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికి షేర్ చేయండి, సరేనా? ఇప్పుడు ఎడాగమ సంధి సూత్రంలో వెళ్ళి సూత్రము సంధి లేని చోట స్వరంబు కంటెన్ బరంబైన స్వరంబునకు ఎడాగమంబగు। మరొకసారి క్లియర్గా మనకు అర్థమయ్యే విధంలో సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగును అనేది మనకు అర్థమవడం కోసం కొన్ని పదాలని తీసేసి కొన్ని అక్షరాలను తీసేసి కొన్ని అక్షరాలను యాడ్ చేయడం అనేది జరిగింది। అర్థమైంది కదా? సూత్రం ఎలా ఉంది? సంధి లేని చోట స్వరంబు కంటెన్ బరంబైన స్వరంబునకు ఎడాగమంబగు। కానీ మనకు అర్థమవడం కోసం సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగును। అర్థమైంది కదా? ఇప్పుడు ఎడాగమము అనగా యకారము అనునది అని అర్థం, అంటే ఈ అనునది అని అర్థం। ఎడాగమం అంటే ఈ అనునది అని అర్థం। ఇప్పుడు వివరణలోకి వెళ్దాం, చూద్దాం। రెండు పదముల మధ్య సంధి జరగనప్పుడు రెండు పదముల మధ్య సంధి జరగనప్పుడు ఎక్కడైతే రెండు పదముల మధ్య సంధి జరగదో అక్కడ పూర్వస్వరము తరువాత ఉన్న, అంటే మొదటి పదం చివర తరువాత ఉన్న పరస్వరమునకు రెండో పదం మొదట ఉన్నటువంటి స్వరమునకు అచ్చునకు ఎట్ అంటే యకారమనునది ఆగమముగా వస్తుంది। ఎట్ అంటే ఈ అనునది అంటే యకారమనునది ఆగమముగా వస్తుంది। అనగా ఎక్కడ అయితే సంధి జరగదో అటువంటి చోట రెండో పదం మొదట ఉన్న అచ్చునకు ఎట్ లేదా ఈ అనునది ఆగమముగా వస్తుంది। ఇలా రావడాన్ని ఎడాగమ సంధి అంటారు। ఇలా రావడాన్ని ఏమంటారు? ఎడాగమ సంధి అంటారు। అర్థమైంది కదా? రెండు పదముల మధ్య సంధి జరగనప్పుడు పూర్వస్వరము తరువాత ఉన్న పరస్వరమునకు ఎట్ లేదా ఈ అనునది ఆగమముగా వస్తుంది। అనగా ఎక్కడైతే సంధి జరగదో అటువంటి చోట రెండవ పదం మొదట ఉన్న అచ్చునకు ఎట్ లేదా ఈ అనునది ఆగమముగా వస్తుంది। ఇలా రావడాన్నే ఎడాగమ సంధి అంటారు। అర్థమైంది కదా? ఒక ఉదాహరణ ఇప్పుడు చెప్పుకుందాం, చూడండి। వచ్చి ప్లస్ ఇచ్చెను అనే రెండు శబ్దాలను తీసుకొని సంధి చేసినట్లయితే వచ్ ప్లస్ ఈ ప్లస్ చెను అనేది సంధి చేయడానికి మనం విడదీసాం। కానీ ఇక్కడ సంధి జరగదు అన్నాడు కాబట్టి మనం తీసుకున్న పదాలు తీసుకున్నట్లే వచ్చి ప్లస్ ఇచ్చెను అని మాత్రమే ఉండిపోతుంది। సరే, ఇప్పుడు ఏమన్నాడు? సంధి లేని చోట ఎక్కడైతే సంధి జరగదో అటువంటి ప్రదేశాలలో స్వరంబు కంటే పరంపైన స్వరంబునకు మొదటి పదం చివర ఉన్నటువంటి అచ్చు తరువాత ఉన్నటువంటి అచ్చుకి, అంటే రెండో పదం మొదట ఉన్నటువంటి అచ్చుకి ఈ సూత్రం చేత ఈ అనునది అంటే యకారము ఎట్ అనునది ఆగమంగా వస్తుందన్నాడు। కాబట్టి ఏమైంది? వచ్చి ప్లస్ ఈ ప్లస్ ఇచ్చెను అని మిగిలింది। ఇది కాస్త కలిసిపోతే వచ్చి ప్లస్ ఇచ్చెను వచ్చి ఇచ్చెను అనే రూపం ఏర్పడింది। అర్థమైంది కదా? వీడియో మొత్తం పూర్తిగా చూశారు కదా? మరెందుకు ఆలస్యము? ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఒక లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికి షేర్ చేయండి। మరి ధన్యవాదములు।